So, in this video, we are going to discuss about whole carousel. Carousel actually, we know the carousel, right? అంటే carousel అంటే క్లిక్ చేస్తే ఇమేజెస్ అన్ని మనకి మూవ్ అవుతాయి. సో అలానే ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ carousels ఉంటాయి అన్నమాట మనకి. సపోజ్ ఇక్కడ చూడండి, స్మూత్ గా స్లైడ్ అవుతూ వెళ్తుంది. దీన్ని మనం carousel అన్నాం కదా. యాక్చువల్లీ carousel మూవ్ అవుతూ ఉంటుంది. carousel అంటే ఏంటి, ఒక వన్ బై వన్ మనకు మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే గ్రూప్ ఆఫ్ ఇమేజెస్ మనకు మూవ్ అవుతాయి. ఇలా సింగిల్ గా మూవ్ అవ్వవు. సో దీనికోసం మనం స్లిక్ సైడ్ కానీ లేకపోతే ఓల్డ్ కరోజల్ కానీ అలాంటివి యూజ్ చేయాలన్నమాట. ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి, దీనికి సంబంధించిన ఇలా మూవ్ అవ్వాలంటే మనం జావా స్క్రిప్ట్ రాయాలి. దీనికి సంబంధించిన జావా స్క్రిప్ట్స్ ఇవన్నీ మనం ఓన్ గా రాయాలంటే ఒక పెద్ద కోడ్ అవుతుంది అది. సో దీనికోసం ఏం చేస్తాం అంటే మనం థర్డ్ పార్టీ ప్లగ్గిన్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సిడిఎన్ ఫైల్స్, మనం బూట్స్ట్రాప్ యూజ్ చేయాలంటే మనం సిడిఎన్ ఫైల్స్ ఎలా అయితే పెడతామో, సో వీటికి మనం ప్లగ్గిన్స్ అలా యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనకి ఏంటంటే ఈచ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్లయింట్ సెక్షన్. క్లయింట్స్ ఇలా ఎలా స్క్రోల్ అవుతున్నాయి మనకి, ఫస్ట్ ఈ పాయింట్ ఈ వర్క్ చూద్దాం. అంటే క్లయింట్ సెక్షన్ అనేది ఎలా స్క్రోల్ చేయాలి అనేది. ఓకే, చూడండి ఇక్కడ స్క్రోల్ అవుతుందా, స్పీడ్ కానీ అంటే దీనికి ఒక స్లైడ్కి ఎన్ని ఉండాలి, ఎన్ని 5 కనిపిస్తుంది మనకి స్లైడ్కి వచ్చి 5 ఎందుకు కనిపించాలి, 6 ఎందుకు కనిపించకూడదు, లేకపోతే ఇంకా కొంచెం టైం తగ్గాలి, ఈజీ ఇన్ ఈజీ అవుట్, ట్రాన్సిషన్స్, ఇలాంటివి మనం అన్ని చేంజ్ చేయించుకోవచ్చు. ఓకే, ఫస్ట్ విల్ గో విత్ దిస్ టాస్క్. సో జస్ట్ మనం బూస్టాప్ది నేను కాపీ పేస్ట్ చేసుకుంటాను కోడ్. సో బూస్టాప్ కోడ్, ఓకే. వన్స్ ఐ కాపీయింగ్ ద బూస్టాప్ కోడ్, ఒకసారి ఫైల్ సేవ్ చేస్తాను. తర్వాత స్లైడర్ కావాలి కదా మనకి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్లైడర్ కావాలి కదా. సో దానికోసం ఇమేజెస్ అన్ని గెట్ చేసుకోవాలి మనం. అదే లోడ్ అవుతుంది ఫైల్. ఓకే, సో ఇక్కడ నేను క్లయింట్స్ స్లైడ్ అని పెడతాను, పేజ్ నేమ్ డాట్ HTML. ఓకే, ఇలా వన్స్ నేను పేజ్ అనేది సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకేం కావాలి, ఫస్ట్ మనం ఇలా కరోజులు డిస్ప్లే చేయాలి కదా. దీనికోసం నేను కరోజుల కోడ్ తీసుకుంటాను. అసలు ఎందుకు వెళ్ళాలి మనం స్లిక్ సైడ్ అనేది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది మన కరోజులు కదా. సో కరోజుల్లో ఐఎమ్ జస్ట్ కీపింగ్ దిస్ కోడ్. ఇక్కడ మనకి ఇమేజెస్ లేవు కాబట్టి ఇప్పుడు ఇమేజెస్ పెడదాము. సో ఇలా ఇమేజెస్ పెట్టాను. ఒకసారి ఈ ఫైల్ని రన్ చేయండి. జస్ట్ మీకు ఏం డిస్ప్లే అవుతుంది, కరోజులు డిస్ప్లే అవుతుంది అంతే కదా. ఒకసారి అది రన్ చేయండి. క్లయింట్స్ CLINETS. గెటింగ్. సో ఐ గాట్ ద కరోజులు కదా. ఇప్పుడు నేనేమంటానంటే నాకు ఒక ఐటెంలో, అంటే ఇప్పుడు చూడండి మనకి డిజైన్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఒక ఐటెంలో ఒక ఇమేజ్ ఉంది, ఒక్కొక్క ఐటెంలో 3 ఇమేజెస్ కావాలి లేదా 4 ఇమేజెస్ కావాలి. అప్పుడు నేనేం చేయాలి, ఈ ఐటమ్ ని ఐ నీడ్ టు డివైడ్ ద రో అనమాట. ఓకే,
and next into columns. So I'm dividing all MD2 అంటే 5 కాలమ్స్ అవుతుంది కదా మనకి ఇప్పుడు ఇది 5 1 2 3 4 5 1 2 3 4 5. సో ఇప్పుడు ఇందులో సో ఒకసారి ఈ ఇమేజ్ పెట్టుకుందాం. ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్. సో ఒక్కసారి రిఫ్రెష్ చేయండి అవుట్పుట్ని. నేను 5 ఇమేజెస్ పెట్టాను, చూడండి వచ్చాయి కదా 5. స్క్రోల్ అవుతాయి, వెయిట్ చేయండి. అంటే ఇక్కడ ఈ ఇమేజ్ ఇది ఉంది, ఈ ఐటెంలో ఇది ఉంది, ఈ ఐటెంలో 5 ఇమేజెస్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఈ 5 స్క్రోల్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఐటెంలో కూడా 5 వస్తే ఏమవుతుంది, ఇవన్నీ కాపీ చేసి మళ్ళీ నెక్స్ట్ ఐటెంలో పెట్టండి. నెక్స్ట్ ఐటెంలో కూడా 5 వస్తే మనకి ఇప్పుడు ఆటో స్క్రోల్ అవ్వాలి కదా, అంటే 1 by 1 స్క్రోల్ అవ్వాలి నార్మల్గా అయితే. ఇక్కడ 1 by 1 స్క్రోల్ అవ్వం మనకి, చూడండి ఇక్కడ 5 5 వస్తున్నాయి. సో ఇప్పుడు ఇందులో కూడా 5 పెట్టండి, మీకు ఇందులో కూడా ఒకటి తీసేసి మీకు క్లియర్గా ఉంటుంది మనం చేయాల్సింది ఏంటి అనేది. ఓకే, రో దిస్ ఈజ్ నార్మల్గా కరోజల్ ఐటమ్ని రో 1 ఇమేజ్ని టు డివైడ్ ఇంటూ మల్టిపుల్ ఇమేజెస్ అనమాట. సో ఇది చూడండి, మనకి క్లిక్ చేస్తుంటే నాకు 5 5 స్లైడ్ అవుతున్నాయి. బట్ నేనేమన్నాను, 1 by 1 నాకు స్లైడ్ అవ్వాలి అన్న. 1 by 1 మనకి స్లైడ్ అవ్వాలి అంటే అప్పుడు మనం వీటికి ఏం చేయాలంటే, లేకపోతే స్మూత్ గా డేటా రైట్ కరోజులో పెడితే ఆటోమేటిక్ గా స్లైడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, డేటా రైట్ కరోజులు ఉంటుంది మనకి టు స్లైడ్ ఆటోమేటికల్లీ. డేటా రైజ్ కరోజల్ 1 minute ఉంది కదా దీనికి, ఆల్రెడీ దీనికి కూడా ఉందా, ఇక్కడ డేటా రైట్స్ కరోజల్ అని పెడితే ఉంది కదా. సో ఇట్ విల్ స్క్రోల్ ఆటోమేటికల్లీ, మనం క్లిక్ చేస్తే స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు డేటా రైట్ కరోజల్ అనేది ఉంటే. సో ఇక్కడ ఏంటంటే మనకి చూడండి ఆటోమేటిక్ అవుతుంది కదా, డేటా ఇంటర్వెల్ ఉంటుంది అనమాట. సో దీంతో పాటు మనకి వీ హ్యావ్ డేటా ఇంటర్వెల్ ఈక్వల్ టు, నేను ఒక 1000 seconds ఇచ్చాను అనుకో, జస్ట్ పుట్ ఇట్ ఇన్ డబుల్ కోట్స్. ఓకే, ఇప్పుడు చూడండి 1000 seconds అంటే అది మిల్లీ సెకండ్స్ అని మీనింగ్, 1000 milli seconds అంటే 1 second అనమాట ఇక్కడ. సో 6 items పెడతాను, ఎందుకంటే కాలమ్ B2 తీసుకున్నాం కదా, ఎంటీ ఉంటే నీట్గా లేదు. ఓకే, చూడండి ఎవ్రీ 1 second కి అది స్లైడ్ అవుతూ ఉంటుంది అనమాట. డేటా ఇంటర్వెల్ అంటే ఏంటంటే అసలు మూవ్ అవ్వాలి, ఇక్కడ ఏంటో మరి మూవ్ అవ్వట్లేదు. 1000 milli డేటా ఇంటర్వెల్ 1000 seconds కరెక్టే కదా. సో అలా కాకపోయినా డైరెక్ట్గా స్క్రిప్ట్లో స్టైల్లో రాయండి. స్టైల్లో డైరెక్ట్ కరోజల్ ఐటమ్కి ట్రాన్సిషన్స్ రాసేయండి. ట్రాన్సిషన్ డ్యూరేషన్ 2 seconds. ఇంకా నేను రిఫ్రెష్ చేయలేదు, రిఫ్రెష్ చేశాను. 1 2 ఇక్కడ డేటా ఇంటర్వెల్ తీసేసేయండి, రెండు ఎఫెక్ట్ అవ్వదు కదా మనకి. డేటా ఇంటర్వెల్ ఇన్ కరోజల్, బూట్స్ట్రాప్ కరోజల్. ఓకే, సరే ఇక్కడ చూడండి దాని మీనింగ్ ఏంటో. చూడండి, you can simply use the data interval attribute for the carousel class. Its default value set 3000 milliseconds, that is 3 seconds. All you need to set your desired requirements. సో అది డిఫాల్ట్ గా ఉంటుంది, అక్కడ మీకు ఏం కావాలంటే అది పెట్టాలి అని చెప్తుంది. సో మనకి అది వర్క్ అవ్వట్లేదు, ఎందుకో చూద్దాం. సో డేటా ఇంటర్వెల్ 10,000 seconds, 10 seconds అది చూడండి, అలానే పెట్టాలి, మనం కూడా అలానే పెట్టాం. సో డేటా ఇంటర్వెల్ 10,000 seconds ఇక్కడ. ఓకే,
ఇక్కడ చూడండి ఎవ్రీ 1 సెకండ్కి అది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ట్రాన్సిషన్ 2 సెకండ్స్ అంటే మీనింగ్ ఏంటంటే అది 2 సెకండ్స్ దాకా అది మూవ్ అవుతూ ఉండాలన్నమాట. అంటే 3 సెకండ్స్కి అది మూవ్ అవుతుంది, బట్ అది మూవ్ అయ్యే టైం 2 సెకండ్స్ అనమాట. అది మీనింగ్ అక్కడ ట్రాన్సిషన్ అంటే. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశాను, డేటా ఇంటర్వెల్ 10 సెకండ్స్ పెట్టాను. 10 సెకండ్స్ తర్వాత అది మూవ్ అవుతుంది చూడండి. ఓకే, ఆ మూవ్ అవటం కూడా చూడండి మీకు కొంచెం, అంటే ఇంతకు ముందు నేను ఈ ట్రాన్సిషన్స్ రాయక ముందు మీకు ఎలా ఉంది అంటే స్పీడ్గా వెళ్ళిపోతున్నట్టుంది కదా. మీరు ఆ ప్లగ్గిన్స్ అన్ని యూజ్ చేయకుండా మీకు వెళ్ళాలంటే జస్ట్ ఇలా పెడితే చాలు, స్లోగా అది మూవ్ అవుతుంది అనమాట. నేను ట్రాన్సిషన్ టైం సెకండ్స్ పెట్టలేదు కాబట్టి ఫాస్ట్గా స్క్రోల్ అవుతుంది. 10 సెకండ్స్కే ఫాస్ట్గా స్క్రోల్ అవుతుంది అది. చూడండి, బట్ నేను ఎప్పుడైతే ట్రాన్సిషన్ సెకండ్స్ 3 సెకండ్స్ పెడితే చూడండి ఎంత స్లోగా. ఇక్కడ 10 సెకండ్స్ వద్దు, మరి ఎక్కువ తీసుకుంటుంది. జస్ట్ ఐ విల్ మూవ్ టు ద 2000 అంటే 2 సెకండ్స్. చూడండి ఎంత స్లోగా మూవ్ అవుతుందో మనకి. ఆ 6 ఐటమ్స్ మూవ్ అయ్యి నెక్స్ట్ 6 ఐటమ్స్ మనకి ఎవ్రీ 2 సెకండ్స్కి వస్తున్నాయి అనమాట. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, ఎవ్రీ 2 సెకండ్స్కి నీకు స్లైడర్ మూవ్ అవుతుంది. స్లైడర్ మూవ్ అయ్యే టైం వచ్చి నీకు 3 సెకండ్స్. అంటే 3 సెకండ్స్లో నీకు అదంతా వెళ్తుంది. ఇక్కడ మీరు ఇన్ కేస్ 3 సెకండ్స్ కాకుండా 10 సెకండ్స్ పెట్టండి, అంటే స్లైడర్ మూవ్ అయ్యే టైము. ఇక్కడేమో ఎవ్రీ 1 సెకండ్కి నీకు స్లైడర్ మూవ్ అవ్వాలి. చూడండి, అంటే దీని మీనింగ్ ఏంటి, ఎవ్రీ 1 సెకండ్కి నీకు స్లైడర్ మూవ్ అవుతుంది. ఇలా ఎవ్రీ 1 సెకండ్కి మీకు స్లైడర్, అంటే స్లైడర్ ఒక టైం ఇంక్రీజ్ అవటం కానీ టైం డిక్రీజ్ అవ్వాలన్నా యూ నీడ్ టు యూస్ డేటా ఇంటర్వెల్. ఓకే ఓకే, ఇక్కడ ఏమవుతుంది మనకి ఎవ్రీ 1 సెకండ్కి మూవ్ అయ్యేటప్పుడు మనకి ఫాస్ట్గా వెళ్ళిపోవట్లేదు, స్లోగా వెళ్తుంది. ఆ స్లోగా ఎంత టైంలో వెళ్తుంది, స్లోగా ఇక్కడ మనం ఎన్ని ఇచ్చాము, 10 సెకండ్స్ ఇచ్చాను. 10 సెకండ్స్ వరకు ఆ పర్టికులర్ ఐటమ్ అనేది మనకు మూవ్ అవుతూ ఉంటుంది. 10 సెకండ్స్ అయితే మనకి నెక్స్ట్ ఐటమ్ వస్తుంది అనమాట. కంప్లీట్ గా వస్తుంది నెక్స్ట్ ఐటమ్. ఓకే, ఇప్పుడు చూడండి ఇది నెక్స్ట్ ఐటమ్ 1 సెకండ్ కి మూవ్ అవుతుంది. మూవ్ అయ్యి అది కంటిన్యూషన్ 10 సెకండ్స్ కి నెక్స్ట్ ఐటమ్ వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ నుంచి 10 సెకండ్స్ స్టాప్ అయిపోయింది. చూడండి ఇక్కడికి నుంచి రాగానే 10 సెకండ్స్ చూసారా, అంటే నీకు అది మూవ్ అయిన టైం 10 సెకండ్స్ అని. నెక్స్ట్ 1 సెకండ్ కి మళ్ళీ మనకి ఇది మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇలా అనమాట మనకి. దీన్నే కరోజులు మనం టైం అంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ థర్డ్ పార్టీకి మనం ఇలా చేయొచ్చు అనమాట. మరి ఇప్పుడు మనకి థర్డ్ పార్టీ ప్లగ్గిన్స్ యూజ్ చేసి ఎలా చేయాలి సేమ్ థింగ్ ని అనేది నేను చెప్తాను చూడండి. సో సేవ్ చేయండి. ఇప్పుడు థర్డ్ పార్టీ ప్లగ్గిన్స్ యూజ్ చేసి క్లయింట్ సెక్షన్ ఎలా మూవ్ చేయాలి. ఓకే, యూజింగ్ ప్లగ్గిన్. సో ప్లగ్గిన్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఓన్లీ మీకు కింద టెక్స్ట్లు బటన్స్ సైడ్ బటన్స్ ఏమి వద్దంటే డైరెక్ట్ గా మీరు స్లిక్ సైడ్ ఉంటుంది అనమాట. జస్ట్ గూగుల్లోకి వెళ్ళండి, స్లిక్ స్లైడ్ సిడిఎన్. ఓకే, సిడిఎన్ కావాలి కదా, సిడిఎన్ తీసుకోండి. ఓకేనా, సో చూడండి ఇక్కడ డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి అనమాట. సిఎస్ఎస్ కావాలి, జేఎస్ కావాలి, రెండు కావాలి. థీమ్ ఓకేనా, స్లిక్ డాట్ సిఎస్ఎస్, స్లిక్ థీమ్ డాట్ సిఎస్ఎస్, స్లిక్ డాట్, ఇలా మనకి ఇవన్నీ కావాలి. సో వర్షన్ బట్టి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆ పర్టికులర్ వర్షన్ లో మీకు అన్ని ఉంటాయి అనమాట. మీకు ఏది కావాలంటే మినిఫైడ్ అది తీసుకోవచ్చు, లేదా మినిఫైడ్ వద్దంటే నార్మల్ గా మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం, సో స్లిక్ సైడ్ కావాలి కదా, స్లిక్ సైడ్ అన్నా కరోజులే కదా.
సో మీరు ఫస్ట్ మీ ఆ కరోజులు అంతా దాని నుంచే వస్తుంది. సో మీరు ఒక రోని కాపీ చేసుకోండి అంతే. మీరు ఏం చేయొద్దు, జస్ట్ ఈ రోని కాపీ చేసుకోండి, ఒక రో ఉంచుకోండి అంతే. ఈ కరోజులు మొత్తం డిలీట్ చేసేసేయండి. ఎందుకు డిలీట్ చేయమంటున్నానంటే ఓకేనా, కరోజు మొత్తం డిలీట్ చేయండి, జస్ట్ ఆ రో పెట్టండి. సో ఇలా మనకి రో వచ్చింది కదా, దీని కింద ఇంకొక రో కాపీ పేస్ట్ చేయండి. సో ఇలా అన్ని కాపీ పేస్ట్ చేయండి ఇలా. సో ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఇమేజ్ ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ నేనేం చేశాను, రోలో అన్ని ఇమేజ్ కాపీ పేస్ట్ చేసా 1 by 1 కదా. చెక్ చేయండి, ఇది రోలో ఐ కాపీ పేస్ట్ ఆల్ ద ఇమేజెస్, రైట్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రో మనకి ఆటోమేటిక్ గా 1 by 1 మనకి స్క్రోల్ అవ్వాలి. దానికోసం నేను యూజ్ చేయాల్సింది ఏంటంటే క్లిక్ సైడ్. సో అది ఎలా మూవ్ అవుతుంది అంటే ఫైనల్లీ మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది అనమాట. 1 by 1 అదే స్క్రోల్ అవుతుంది. సో దీనికోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ దీనికి సంబంధించిన ప్లగ్గిన్స్, స్లిక్ సైడ్ సంబంధించిన ప్లగ్గిన్స్ తీసుకోవాలి. సో నాకు ఇక్కడ ఏం కావాలంటే సిఎస్ఎస్, ఇక్కడ నాకు ఏదో ఒక వర్షన్ తీసుకోండి, నేను హైయెస్ట్ వర్షన్ తీసుకోండి బెస్ట్, ఎందుకంటే హైయెస్ట్ వర్షన్ 1.8 కానీ 1.9 కానీ తీసుకోండి. ఫస్ట్ మనకి సిఎస్ఎస్ కావాలి. సో స్లిక్ డాట్ సిఎస్ఎస్ ఒకటి, స్లిక్ డాట్ థీమ్ డాట్ సిఎస్ఎస్, ఈ రెండు ప్లగ్గిన్స్ మీరు తీసుకోవాలన్నమాట. సో ఐ హావ్ ఆల్రెడీ టేకెన్ దోస్ ప్లగ్గిన్స్. సో ప్లగ్గిన్ సెక్షన్కి వెళ్ళి ఫస్ట్ ఆ ప్లగ్గిన్స్ మనం ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో చూడండి, స్లిప్ డాట్ సిఎస్ఎస్, స్లిప్ డాట్ థిక్, ఇదేంటంటే ఆల్రెడీ నా దగ్గర సిడిఎన్స్ ఉన్నాయి. మీకు సోర్స్ కోడ్ ఓపెన్ చేసి చూస్తాను ఒకసారి, కావాలంటే ఇది స్లిప్ డాట్ సిఎస్ఎస్ కాపీ చేయండి, కాపీ యూఆర్ఎల్ వచ్చి పేస్ట్ చేయండి. ఆ యూఆర్ఎల్ వచ్చింది కదా. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఏంటిది, నా దగ్గర ఉన్న యూఆర్ఎల్ ఏంటి, ఇది కదా స్లిప్ డాట్ టిఎస్. దీన్ని కూడా ఒకసారి కాపీ పేస్ట్ చేసి ఇదేంటి స్లిక్ స్లైడర్ అని చెప్పి సంథింగ్ ఇలా కోడ్ ఉంది, నాది కూడా పేస్ట్ చేయండి సేమ్. ఓకేనా, అందుకని నేను ఆల్రెడీ దగ్గర ఉంది కాబట్టి అది తీసుకోవాలి, అయితే మీరు యూ కెన్ కీప్ దీస్ ఆల్సో, నో ప్రాబ్లం. సో దీని తర్వాత మీరు ఏం చేయాలంటే స్లిక్ థీమ్ డాట్ సిఎస్ఎస్, సేమ్ ఇది కూడా నేను అక్కడ నుంచి తీసుకోవచ్చు. మీరు ఇక్కడ ఉంటుంది చూడండి, స్లిక్ థీమ్ డాట్ సిఎస్ఎస్ అని మినిఫైల్ ఉన్నాయి. మినిఫైల్ లేకపోతే మీకు వద్దు అంటే ఇదని తీసుకోవచ్చు, ఎందుకంటే నాకు ఏదైనా మోడిఫికేషన్ వస్తే నేను మళ్ళీ మినిఫైల్ తీసుకోవడం ఎందుకని నేను నార్మల్ ఫైల్ తీసుకున్నాను అనమాట. ఈ రెండు పెట్టాక మనం దీనికి సంబంధించి జేఎస్ కూడా ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ మీరు స్లిక్ డాట్ జేఎస్ ఇంక్లూడ్ చేయాలి. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు దానికి సంబంధించిన స్లిక్ ఫైల్ ఎక్కడుంది అని, స్లిక్ డాట్ మిన్ డాట్ జేఎస్ ఆర్ స్లిక్ డాట్ జేఎస్. సో అది ఓపెన్ చేస్తాం, ఇది దాని సేమ్ కోడ్ ఉంటుంది. అంటే ఓషన్ కి చిన్న చిన్న మోడిఫికేషన్ జరుగుతాయి అంతే, లోపల అంటే కంటెంట్ సేమ్ గా ఉంటుంది. ఇది పెట్టినాక దీనికి ఏం చేయాలంటే మనం, సో ఇప్పుడు ఇదంతా పెట్టేసాం మనం, దీనికి ఇది రన్ అవ్వాలి అంటే మనకి వాడు ఫర్ శాంపిల్ కోడ్ ఇస్తాడు, దాన్ని చూసి మనం ఫాలో అవ్వాలన్నమాట. సో దీనికి ఏంటంటే వాడు కింద స్క్రిప్ట్ ఇస్తాడు అనమాట, మనకి ఆ స్క్రిప్ట్ పెడితేనే వర్క్ అవుతుంది. నువ్వు ఎన్ని లింక్స్ పెట్టా నీకు వర్క్ అవ్వదు. ఈ స్క్రిప్ట్ పెడితేనే నీకు బాటమ్ ఆఫ్ ది కోడ్ లో పెట్టండి, ఈ స్క్రిప్ట్ పెడితేనే మీకు అది వర్క్ అవుతుంది. ఓకే, సో చూడండి నేనేం పెట్టాను, రెస్పాన్స్ క్లిక్ అన్నాను, అంటే ఈ రెస్పాన్స్ 1 అనే క్లాస్ ని మీ బేసిక్ స్లైడ్ ఉంది కదా దీనికి యూజ్ చేయాలన్నమాట. దానికి అది యూజ్ చేసేటప్పుడు ఇంకా ఏమో యూజ్ చేయాలంటే క్లిక్ రెస్పాన్స్ స్లైడర్ అని యూజ్ చేయాలి. అంటే మీ క్లాస్ నేమ్ స్లైడర్ అంటే ఏంటి, ఇప్పుడు నీకు రో అవసరం లేదు, ఎందుకంటే ఆటోమేటిక్ గా రో జనరేట్ అయ్యింది దీంతో. రో ప్లేస్ లో రెస్పాన్స్ 1 అనేదేమో కింద మీరు ఏ క్లాస్, ఇక్కడ మీరు రెస్పాన్స్ ఇస్తే రెస్పాన్స్ అని ఇవ్వండి, ఇక్కడ మీరు ఏదైతే క్లాస్ ఇస్తారో ఆ క్లాస్ ఇవ్వండి, స్పేస్ ఇచ్చి స్లైడర్ ఇవ్వండి. ఓకే, దీని తర్వాత మీరు రో లేనప్పుడు కాలమ్స్ ఇవి కూడా అవసరం లేదు, అన్డిఫైన్డ్ వస్తుంది లేకపోతే మనం. సో ఇదంతా రీప్లేస్ చేసి ఎంప్టీతో రీప్లేస్ చేయండి, రీప్లేస్ విత్ ఎంప్టీ. ఓకేనా, ఏం చేయలేదు అంటే రోలు ఇవన్నీ ఉండకూడదు, కాకపోతే ఈ పార్ట్ వరకు ఒక డివ్ లో ఉండాలి, ఎందుకంటే నీకు ఐటమ్ ఉండదు కదా, డిఫర్ అవ్వాలి కదా, కాలమ్ అంటే కాలమ్తో డిఫర్ చేస్తే ఇక్కడ ఎంప్టీ డివ్ తో మీరు డిఫర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఇచ్చినాక ఒకసారి అవుట్పుట్ చూపించి ఇదంతా ఏంటని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లగ్గిన్స్ కదా, ఫస్ట్ ఇలా ఉంది, ఇలా ఉన్నదాన్ని చూడండి, స్క్రోల్ అవుతున్నాయా. సో మీకు స్క్రోల్ అయ్యేటప్పుడు మీకు చూడండి 5, నేను హోవర్ చేయగానే పాస్ అయిపోయింది, ఎన్ని ఉన్నాయి 5 ఐటమ్స్ ఉన్నాయి, తీసేయగానే మళ్ళీ మూవ్ అవుతుంది.
హోవర్ చేయగానే పాస్ అవుతుంది. సో ఇలాంటివన్నీ ఏంటంటే అసలు ఇలాంటివి ఎలా మూవ్ అవుతున్నాయి మనకి ఎవ్రీ స్క్రీన్ లో మనకి ఎన్ని కనిపిస్తున్నాయి 5 కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ ఎలా వస్తున్నాయి ఒకసారి మీకు నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకేనా? రెస్పాన్సెస్ క్లిక్ ఈ క్లాస్ నేమ్ అక్కడికి వెళ్ళాలన్న ఆటో ప్లే ట్రూ అంటే ఆటోమేటిక్ గా ప్లే అవుతుంది కదా మనకి, అది ట్రూ. మనం క్లిక్ చేస్తే ప్లే అవ్వట్లేదు కదా. స్పీడ్ ఆటో ప్లే స్పీడ్ మీకు ఎన్ని సెకండ్స్ కావాలి, ఎన్ని మిల్లీ సెకండ్స్ కావాలి. నేను 2 మిల్లీ సెకండ్స్ ఇచ్చాను 2000 సెకండ్స్ ఇవ్వాలి మీరు. ఓకేనా? లేకపోతే నార్మల్ గా 0 పెట్టండి ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఇన్ఫినిటీ అంటే ఎన్నిసార్లు అది ఇటరేట్ అవ్వాలి మీకు, 1 టైమా 2 టైమ్స్ 3 టైమ్స్ కౌంట్ అనమాట. నెక్స్ట్ స్పీడ్ అంతా 2 సెకండ్స్. ఈ సిఎస్ఎస్ ఈజీ లీనియర్. ఇక్కడ ఏంటంటే లీనియర్ మనకి ఈజీ ఇన్ ఈజీ అవుట్ ఇలా ఉంటాయి అనమాట. సో ఇక్కడ లీనియర్ అంటే మనకి స్టార్టింగ్ ఎంతైతే స్టార్ట్ అయిందో స్పీడ్ తో అదే స్పీడ్ తో ఎండ్ అవుతుంది. ఈజీ ఇన్ ఈజీ అవుట్ ఇలాంటి ఏంటంటే ఈజీ ఇన్ అవుట్ ఇలాంటి ఏంటంటే మనకు కొంచెం మూవ్ అయ్యే స్పీడ్ లో డిఫరెంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 ఎగ్జాంపుల్ చేద్దాం. సో అవన్నీ మీకు సిఎస్ఎస్ లో ఆల్రెడీ వస్తాయి ట్రాన్సిషన్స్ అనే టాపిక్ లో. సిఎస్ఎస్ ట్రాన్సిషన్స్ ఐ థింక్ దాంట్లోనే అనుకుంటా. ట్రాన్సిషన్స్ ఆర్ యానిమేషన్స్ చూడండి ఇక్కడ ఉంటదేమో. ఈజీ ఈజీ ఇన్ ఈజీ అవుట్ ఈజీ ఇన్ అవుట్ ఈ చూడండి. ఎఫెక్ట్ విత్ స్లో అండ్ స్లో ఎండ్ స్టార్ట్ స్లో స్టార్ట్స్ ఎండ్ ఈజీ ఇన్ అవుట్ దిద్దాం. ఇలా జస్ట్ మీరు పెట్టడమే అంతే. చూడండి స్టార్ట్ అయ్యి మనకి అక్కడ ఆగిపోతుంది. సో ఇది ఏందో స్లైడర్ ఎఫెక్ట్ కాదు, జస్ట్ ఈ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అంతే అది. ఓకేనా? ఈజీ అవుట్ అది ట్రాన్సిషన్ ఎఫెక్ట్. మనం దానికి ఏ స్లైడర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా కనిపించింది అంటే అది నేను చెప్తాను చూడండి. ఐలాండర్ ఎంటర్ప్రైజెస్ డాట్ స్నాక్ వైజ్ ఒకసారి సైట్ లోకి వెళ్ళండి. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్లైడర్స్ ఉన్నాయి. క్లిక్ చేస్తే మూవ్ అవుతుంది, ఇది క్లిక్ చేస్తే మూవ్ అవుతుంది, ఆటోమేటిక్ గా ఒకటి మూవ్ అవుతుంది మనకి. చూడండి అండ్ కింద కొంచెం కిందకి స్క్రోల్ అయితే చూడండి ఇది మీకు ఈ టెస్ట్ మోడల్స్ అనేవి స్లైడ్ అవుతున్నాయి. స్లైడ్ అయ్యేటప్పుడు ఇక్కడ 1 సెకండ్ ఆగుతుంది. 1 సెకండ్ అవుతుంది అంటే దీని మీనింగ్ ఇక్కడ మనం గ్యాప్ ఇచ్చామని కాదు, అంటే స్టార్టింగ్ నార్మల్ స్పీడ్ తో స్టార్ట్ అయింది బట్ స్లో ఎండ్ అయింది. ఓకేనా? అది దాని మీనింగ్. ఓకేనా? అంతే, అంటే ట్రాన్సిషనల్ ఎఫెక్ట్ ఇచ్చారు దానికి అంతే. ఇక్కడ చూడండి స్టార్ట్ అయింది బట్ ఇక్కడ చూడండి స్లో ఎండ్, స్టార్ట్ అయింది స్లో ఎండ్. ఇదే ప్లేస్ టెక్స్ట్ పెట్టండి మీకు అర్థమవుతుంది ఇమేజెస్ కాకుండా. ఓకేనా? నాకు రోకి వచ్చి ఒక ఐటమే ఉండాలి. ఇప్పుడు నాకు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి రోలో? 5 ఐటమ్స్ ఉన్నాయి. బట్ ఇందులో నాకు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి రోలో? సింగిల్ ఐటమ్ ఉంది. అంటే మీకు ఎన్ని ఐటమ్స్ కావాలి సింగిల్ అంటే మీకు ఒక యూకి వచ్చి ఎన్ని కావాలి అనేది ఇక్కడ చెప్తుంది అనమాట. స్లైడ్ 2 సో మీకు నాకు ఓన్లీ 2 కావాలి. ఓకేనా? 2 నార్మల్ గా 2 అనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే మనకి రెస్పాన్స్ అనమాట. చూడండి రెస్పాన్స్ ఏంటంటే అన్ని డివిజన్స్ ఒకేలాగా ఉండాలి. నీకు మొబైల్ తీసుకున్నా అలా. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తాం ఒక్కొక్కసారి నార్మల్ గా డెస్క్టాప్ వ్యూలో అయితే కాల్ 12 పెట్టుకో అదే 6 ఐటమ్స్ కనిపిస్తున్నాయి మనకి. మొబైల్ వ్యూకి వచ్చేసి ఐదర్ 2 ఆర్ సింగిల్ ఐటమ్ డిస్ప్లే చేసుకుంటాం. ఎందుకు? ఫర్ క్లారిటీ కదా. అలాంటి పర్పస్ కోసం ఇక్కడ మనకి ఇక్కడ చూడండి బ్రేక్ పాయింట్ 1020 పిక్సెల్స్ అనమాట. 1020 పిక్సెల్స్ విడ్త్ వచ్చినప్పుడు నీకు స్లైడ్ కి ఎన్ని స్లో అవ్వాలి. ఇక్కడ నేను 5 ఇచ్చాను, 1020కి 3 ఇచ్చాను, 600కి 2 ఇచ్చాను, 480కి 1 ఇచ్చాను. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎన్ని స్క్రోల్ అవ్వాలి. ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ నార్మల్ గా అయితే మనకి 5 ఉన్నాయి. మొబైల్ వ్యూ పెట్టండి. ఎంత ఉందో మనకి ఇప్పుడు 1251 ఉంది. 1251 కాబట్టి 5 కనిపిస్తున్నాయి. 1000 వస్తే 1024కి 3 ఉన్నాయి అనమాట. అంటే 1025 పెడదాము. 35 కూడా 5 ఉన్నాయి బట్ 24 పెట్టండి. ఎగ్జాక్ట్ గా రావట్లేదు. 27 కూడా 5 ఉన్నాయి, 25 5 ఉన్నాయి, 24 20కి 3 ఉన్నాయి, 825 కూడా 3 ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ 3 తర్వాత ఎందుకు వచ్చింది? నెక్స్ట్ 600కి 2 వచ్చింది అనమాట. చూడు 3 వచ్చినాయి ఇక్కడ. 600కి రండి 2. ఓకేనా? నెక్స్ట్ 4కి 1. ఓకేనా? ఇదన్నమాట. దీన్ని మనం రెస్పాన్సివ్ స్లైడర్ అంటాం. ఓకేనా? స్లిప్ సైడ్.
నెక్స్ట్ ఓకే ఇన్ఫినిటీ టు ఈజీ అండ్ స్లైడ్ టు స్క్రోల్. మీకు ఒకటి స్క్రోల్ అయ్యేటప్పుడు ఒకటి స్క్రోల్ అవ్వాలి, 2 స్క్రోల్ అవ్వాలి. ఇక్కడ 3 పెట్టండి, మీకు ఒకటే స్క్రోల్ అవుతుంది. ఇక్కడ చూడండి 2 స్క్రోల్ అవుతుంది, మీకు అర్థం కూడా కాదు. 3 అయిపోయినాయి ఇప్పుడు. 3 ఇది నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఇది ఆగిద్ది చూడండి. సో అంటే 3 అంటే ఎవ్రీ స్లైడ్ కి మీకు ఎన్ని స్క్రోల్ అవ్వాలి అని చెప్పేది స్లైడ్ టు స్క్రోల్ అనమాట. ఇక్కడ మీరు 1 పెడితే ఎవ్రీ స్క్రోల్ కి 1 ఎందుకు స్క్రోల్ అవుతుంది అనేది దాని రీజన్ అదే అనమాట. మీరు ఇక్కడ చూసుంటే నాకు ఎవ్రీ స్క్రోల్ ఒకటే స్క్రోల్ అవుతుంది, బట్ ఇదే పాయింట్ లో మీరు 3 పెడితే ఎవ్రీ స్క్రోల్ కి 3 స్క్రోల్ అవుతాయి అనమాట. ఓకేనా, అంటే 3 మనకు కనిపించి వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. రెస్పాన్స్ వస్తే రెస్పాన్స్ అనే అరేలో మళ్ళీ ఆబ్జెక్ట్స్ రాసాం అనమాట. బ్రేక్ పాయింట్ అంటే ఇది బ్రేక్ పాయింట్, మీకు అక్కడ బ్రేక్ అయితే దాంట్లో సెట్టింగ్స్ స్లైడ్ టు స్క్రోల్ అంటే మీకు ఎన్ని షో అవ్వాలి, ఎన్ని స్క్రోల్ అవ్వాలి. డాట్స్ ట్రూ అంటే మీకు డాట్స్ కనిపించాలా అనేది డాట్స్ ట్రూ ఇచ్చామన్నమాట. అంటే దేంట్లో ఇవ్వలేదు. ఇక్కడ మీకు డాట్స్ కనిపిస్తున్నాయా, అది వైట్ లో ఉన్నాయా లేకపోతే ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి చూసుకోండి డాట్స్ ఎక్కడ వస్తున్నాయా అనేది, అప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఆరో ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఆరో, ప్రీవియస్ ఆరో ఇక్కడ ఉన్నాయంట. చూడండి, ఇది క్లిక్ చేసి ఈ సైడ్ మూవ్ అవుతుంది, ఇది క్లిక్ చేసి ఈ సైడ్ మూవ్ అవుతుంది. సో ఇదనమాట డాట్స్. ఇంకా దీనికి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవే కాదు ఇంకా ప్రాపర్టీస్ ఉంటాయి. మీరు ఏంటంటే ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవాలన్నమాట. మీకు ఎలా కావాలంటే దాన్ని అలా డిజైన్ చేసుకోవాలి. అన్ని సిడియన్స్ కాబట్టి మీరు పర్టికులర్ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు దీని వెబ్సైట్ కి ఎలా వచ్చావు, సో ఆ వెబ్సైట్కి వెళ్తే మీకు దానికి సంబంధించినవన్నీ చూపిస్తారు అనమాట. ఓకే, దిస్ ఇస్ ద స్లిక్ సైడ్. అంటే ఇప్పుడు మనం మెయిన్ గా క్లయింట్ సెక్షన్ కి అయితే ఇది యూజ్ చేసుకుంటాం కదా. స్పీడ్ తగ్గించుకోవాలన్నా మీరు ఇక్కడ స్పీడ్ తగ్గించుకోవచ్చు అనమాట. 4 seconds ఇచ్చాను. ఇదన్నమాట. సో ఇది స్లిక్ సైడ్ అనమాట. ఓకేనా, సో దీన్ని మనం మెయిన్ గా ఇలాంటివి యూజ్ చేసేది మనం క్లయింట్ సెక్షన్ కి. సో నెక్స్ట్ వీడియో మనం ఏం చూద్దామంటే ఇలా కాకుండా అది ఓకే క్లయింట్ సెక్షన్ కి ఓకే, ఇలా ప్రొడక్ట్స్ కి రావాలంటే ఇలా ఉండాలి కదా మనం. సో ఇలాంటి వాటికి మనం ఏం యూజ్ చేయాలి అది చూద్దాం. ఓకేనా.